హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది ఓల్డ్ గాడ్ 2 తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ఈ రోజే నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ రావడం జరిగింది. 12:30కి అయితే స్ట్రీమింగ్ వచ్చింది భయ్య. నేనైతే చూడడం జరిగింది. నిన్నే యాక్చువల్లీ ది ఓల్డ్ గాడ్ 1 మూవీ గురించి అయితే రివ్యూ పెట్టాను. మీకు సజెస్ట్ కూడా చేశాను చూడమని చెప్పేసి. సో ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోయి ఉంటే కనుక పైన కార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ప్లే చేస్తాను. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఆ మూవీ చూసిన తర్వాత ఈ మూవీ చూడాలి భయ్య, లేదంటే మీకు ఏమీ అర్థం కాదు. సో ఒకసారి ఆ వీడియో వాచ్ చేయండి. మీకు ఏంటి ఆ మూవీ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే రన్ టైం వచ్చేసి 1 hour 46 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే పార్ట్ 1 స్టోరీ ఎక్కడైతే క్లోజ్ చేశారో అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. ఎన్నో శతాబ్దాలుగా అండర్ వాటర్లో బంధించి ఉన్న క్విన్ అయితే బయటికి రావడం జరుగుద్ది భయ్య. మీకు అది ఫస్ట్ పార్ట్లోనే ఇంట్రడక్షన్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. తను బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటన్నది మీరు ఈ ఓల్డ్ గాడ్ 2లో అయితే చూడడం జరుగుద్ది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఒక్కసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ది ఓల్డ్ గాడ్ 1 అన్నది నాకు నచ్చింది. మరీ సూపర్ కాకపోయినా మంచిగా టైం పాస్ అయితే అయింది నాకు, యాక్షన్ పరంగా కాన్సెప్ట్ పరంగా. ఈ 2 విషయానికి వచ్చేస్తే ఇట్ వాస్ గుడ్ భయ్య, బట్ ఫుల్గా సాటిస్ఫాక్షన్ అయితే లేదు నాకు. 1 ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ లేదు. ఇందులో పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కంటిన్యూషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తా. తీసుకున్న కాన్సెప్ట్ వైజ్ కానీ ఆ థీమ్ కానీ పర్ఫెక్ట్ సీక్వెల్కి పర్ఫెక్ట్ స్టోరీ లైన్ భయ్య, సూపర్గా వర్కౌట్ అయింది నాకు. అండ్ యాక్షన్ బ్లాక్స్ కూడా బాగానే అనిపించాయి. మరీ ఎక్కువ లేవు అలా అని చెప్పి తక్కువ లేవు, లిమిట్గా పెట్టుకున్నారు. వాటి పరంగా కూడా బాగానే డిజైన్ చేసుకున్నారు. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ది మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ పేసింగ్ కూడా సూపర్గా వర్కౌట్ అవుద్ది. అండ్ పర్ఫార్మెన్సెస్ అదిరిపోయినాయని చెప్పాలి. అండ్ ఎక్కడ కూడా లూప్ హోల్స్ పెట్టుకోకుండా ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చుకుంటూ ఆ డ్రామా అంతటిని కూడా సూపర్గా అండ్ పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తారు భయ్య. మీకు ఫస్ట్ పార్ట్లో ఉన్న డౌట్స్ అన్ని కూడా మీకు సెకండ్ పార్ట్లో ఆన్సర్స్ ఇవ్వడం అయితే జరుగుద్ది అనమాట. చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చుకుంటూ సూపర్గా వర్కౌట్ అయ్యేలా ప్రజెంట్ చేశారని చెప్తా. మూవీ అయితే ఎక్కడ కూడా బోర్ కొట్టదు మీకు. ఆ డ్రామాను కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే ప్రెజెంట్ చేస్తారు. మెయిన్గా క్విన్ క్యారెక్టర్కి ఇచ్చిన ప్రొసీడింగ్స్ కానీ అండ్ ఇంకొక కొత్త క్యారెక్టర్ని అయితే తీసుకొస్తారన్నమాట, డిస్కార్డ్ అని చెప్పేసి. బాగా వర్కౌట్ అయింది భయ్య. మెయిన్ విలన్ క్యారెక్టర్ అన్నమాట తను. చాలా బాగా ప్రజెంట్ చేశారని చెప్పాలి. అండ్ ట్విస్ట్లు కానీ అండ్ క్లైమాక్స్లో ఇచ్చిన కొన్ని షాక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా బాగానే వర్కౌట్ అయినాయని చెప్పాలి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్గా అయితే ఉంటుంది భయ్య. స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ అయితే కొంచెం ప్రిడిక్టబుల్గానే ఉంటుంది. అండ్ ఆ డ్రామాని ఎక్కువగా తీసుకుని ఓపికంటే పర్లేదు మీకు, లేదంటే మీ పేషెన్స్ని అయితే ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది మూవీ అనేది. ఎక్కువ డ్రామా ఉంటుంది అనమాట. సో అదంతా ఓపికగా చూడాల్సి వస్తుంది. స్లో పేసింగ్ అయితే ఉంటుంది. పర్లేదు అనుకుంటే ప్రాబ్లం ఉండదు, లేదంటే ఇబ్బంది పడతారు. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద మూవీ, నేను సాటిస్ఫై అవ్వలేదు ఎందుకంటే క్లైమాక్స్ భయ్య. చెడదొబ్బారని నేను అనట్లా, లేదు అక్కడ క్లైమాక్స్ ఆపేశారు మధ్యలో మూవీని. ఇంకొక హాఫ్ అన్ అవర్ తీస్తే అయిపోయే మూవీని సడన్ గా క్లోజర్ ఇచ్చేసి పార్ట్ 3 కోసం వెయిట్ చేయమంటే ఎలా ఉంటుంది భయ్య? నాకైతే మండుతుంది. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నా క్లైమాక్స్ అయితే. మీరు ఏదైతే టాపిక్ తీసుకుని స్టార్ట్ చేశారో పార్ట్ 2కి, ఆ టాపిక్ ని ఎండ్ చేయకుండా మళ్ళీ పార్ట్ 3లో చూపిస్తాంలే అంటే కష్టం భయ్య. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు 2020లో వచ్చింది ఓల్డ్ గాడ్ అన్నది, ఇప్పుడు 2025కి పార్ట్ 2 తీశారు. అంటే ఇప్పుడు 2030కి పార్ట్ 3 తీసి వదులుతారేమో. ఎవడకుంటుంది ఇంట్రెస్ట్ అప్పుడు దాకాని? ఎంత తెలుగులో వదిలితే మాత్రం నా వల్ల కాదు భయ్. మరి ఎప్పుడు తీస్తారో ఎప్పుడు వస్తుందో సీక్వెల్ నాకైతే తెలియదు. నేను పెద్దగా ఎంక్వైరీ కూడా చేయలేదు. వస్తే చూద్దాంలేండి. ఇంకా పార్ట్ 1 చూసాము, నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకుందాము అనుకుంటే కనుక ట్రై చేయండి. కొద్ది గొప్ప పర్లేదని చెప్తే. ఒక క్లైమాక్స్ మినహాయించి ఉన్న మూవీ అంతా కూడా బాగానే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.